రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పిన్నెల్లి సోదరులతో మాజీ మంత్రి విడుదల రజని ములాఖత్ అయ్యారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని విడుదల రజని ఆరోపించారు. బెయిల్ పిటిషన్ వేస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని, గత 20 నెలలుగా వైసీపీ మాజీ మంత్రులు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా పోరాడతామని విడుదల రజని అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు 20 నెలల వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లు, వేధింపులు, దాడులు చేస్తా ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే భయం అనేది లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్ లో కూడా భయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్ లో కూడా భయం అనేది లేదు. మేము చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా, ఎంత అనగదొక్కినా, సముద్ర కెరటాల్లాగా లేసి మళ్ళీ మిమ్మల్ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు, గెలిసేదాకా దెబ్బలు పడ్డా, గాయాలైనా, అవమానాలైనా, అక్రమ కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యంతో పనిచేస్తాము, ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను.